దేవుడు విశ్వాస పరీక్షలో పాస్ అయిన వాళ్ళకి, ప్రతికూలతలన్నీ ఎదురైనా, కఠిన శ్రమలు ఎదురైనా, మరణం వరకు నమ్మకంగా ఉన్న వాళ్ళకి, దేవుని పని చేసిన వాళ్ళకి, దైవ చిత్తం నెరవేర్చిన వాళ్ళకి, దైవరాజ్య నిర్మాణంలో వాడబడిన వాళ్ళకి, దైవ సేవలో పాటుపడిన వాళ్ళకి, కష్టపడిన వాళ్ళకి, ధనాన్ని, సమయాన్ని, జ్ఞానాన్ని, టాలెంట్ని, తలాంతులను వెచ్చించిన వాళ్ళకి నా ప్రభు వాగ్దానం చేశాడు. బహుమానాన్ని వాగ్దానం చేశాడు, జీతాన్ని వాగ్దానం చేశాడు, కిరీటాన్ని వాగ్దానం చేశాడు, సింహాసనాన్ని వాగ్దానం చేశాడు. తమ్ముడా, ఈరోజు నీ ఇంట్లోనే నువ్వు చెల్లకపోవచ్చు, నీ ఇంటోళ్ళు నిన్ను లెక్క చేయకపోవచ్చు, పనికి మాలిన వాడా అని నేను అనొచ్చు, కానీ గుర్తుపెట్టుకో, నా తండ్రి నీకు రాజ్యమును నియమిస్తాడు. గట్టిగా, నా తండ్రి నీకు రాజ్యమును నియమిస్తాడు. ఇది దేవుని వాగ్దానం.